వెల్కమ్ టు యోయో టీవీ. సెక్రటేరియట్లో ఎస్ఎల్బీసీ సొరంగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ సొరంగం పనులను తిరిగి ప్రారంభించడాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. సొరంగం ప్రమాదం తర్వాత ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా పనులు తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 9 కిలోమీటర్ల సొరంగం శ్రీశైలం జలాశయం దిగువ నుండి గురుత్వాకర్షణ ద్వారా నీటిని తీసుకోకుండా అవుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఏటా దాదాపు 750 కోట్ల రూపాయలు విద్యుత్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా శ్రీశైలం దిగువ నుండి నీటిని తీసుకురాగలం అంటే ఆనకట్ట నిండే వరకు మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇది చాలా వెనకబడిన కొన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. ఇంత కీలకమైన జీవనాధారం కేవలం 9 కిలోమీటర్ల పనికే నిలిచిపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం సమగ్రంగా మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ముందుకు సాగాలని నిర్ణయించిందని మంత్రి చెప్పారు. మొదట అడుగుగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భూమి మట్టానికి 1 కిలోమీటర్ దిగువన మ్యాపింగ్ చేయగల హెలికాప్టర్ మౌంటెడ్ పరికరాలను ఉపయోగించి వైమానిక విద్యుదయస్కాంత సర్వేను నిర్వహిస్తుందని మంత్రి వివరించారు. ఆర్థిక, ఇంధన మరియు ఇతర సంబంధిత విభాగాల నుండి అనుమతులు మరియు మద్దతు పొందడానికి సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో త్వరలో సమావేశం కానున్నట్లుగా తెలిపారు. దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు మరియు బదిలీలు పూర్తిగా పారదర్శకంగా మరియు సమర్థవంతంగా జరిగాయని మంత్రి అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా 47 మంది సభ్యులు, అసిస్టెంట్ ఈఈలు, అదేవిధంగా డివైఈఈలు 127 మంది మరియు ఎస్ఈఈలు, సిఈలు 13 మంది సభ్యులు పదోన్నతి పొందారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక నుంచి తమ విధులపై దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.